ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏయ్, అలాంటి మాటలు మాట్లాడొద్దు. అదేంటి బావా, ఏ విషయం మాట్లాడకుండా ప్రతిదానికి ఇలా చేస్తూ ఉంటావు? అలాగని కాదు గాని మీ పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, వాళ్ళు ఎలా ఉన్నారో అసలు తిన్నారో లేదో చూడాలి కదా శివ. ఎలా ఉన్నారు? ఒక్కొక్కరు 30 రోజులు డైటింగ్ చేసినా తగ్గేలా లేరు. అలా అనకూడదు శివ. అయినా వాళ్ళు మనుషుల రక్తం తాగేవాళ్ళు. భోజనం ఏం తింటారులే. ఏదేమైనా సరే 2 ముద్దలు పెట్టాలి. యుద్ధం అయినా సరే 6 గంటలకు ఆపేస్తారు కదా. మీ పెదనాన్నకి అన్నయ్యకి భోజనం పెట్టడానికి ఏమైంది? యుద్ధం బలవంతుడితో చేయొచ్చు కానీ ఇలా మూర్ఖులతో మాత్రం చెయ్యలేము. దీంతో మాట్లాడుతూ ఉంటే ఈ రాత్రంతా నిద్రపోనిచ్చేలా లేదు. వాళ్ళ కడుపు కాలినా పర్వాలేదు, దేవుడి పేరు మీద ఎలాగో ఉపవాసం ఉండరు కదా, అందుకే దేవుడు ఇలా శిక్ష వేశాడు. ఇద్దరికి బుద్ధి రావాలి అని. బావా, బావా, ఇదేంటి ఉలుకు పలుకు లేదు? మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడా? ఇంతసేపు పిచ్చిదానిలా మాట్లాడుతూనే ఉన్నానా? అయ్యో రామా. రే బడా బడా, తెల్లారింది లేగు. లేవడానికి నేనేమైనా పడుకున్నానా? కప్పుకోవడానికి దుప్పట్లేదు, కడుపు ఖాళీగా ఉన్నందుకు కంటికి నిద్ర పట్టలేదు, ఆఖరికి పడుకోవడానికి మంచం కూడా లేదు. పైగా దోమలు రాత్రంతా నరకం చూపించాయి నాన్న. అట్టాగా అట్టాగా అంటున్నావు? నీకు మాత్రం దోమలు కుట్టలేదా ఏంటి? దోమలు కుట్టే ఉంటాయి. తోలు మందం కదా, తెలియట్లేదేమో. ఎటకారాలు ఆపు తిరుపతి. రాత్రంతా బయటే పడుకున్నారు, చాలా ఇబ్బంది పడుంటారు. ఒకరిని బాధ పెట్టాలని చూస్తే అది మనకే మంచిది కాదని ఇప్పటికైనా తెలిసిందా మావయ్య? తెలిస్తే ఇలా ఎందుకుంటారు నాగవల్లి? ఇంటి పత్రాలు తీసుకొచ్చి గంగ చేతిలో పెడతారు. ఇంకా పని చేయలేదు కదా, అంటే తెలిసి రానట్టేగా. ఏంటమ్మా, రాత్రంతా దిక్కు దివాణం లేకుండా మమ్మల్ని బయట పడేశారు. వీళ్ళ అన్నయ్యని అంత ఈజీగా వదులుతాననుకున్నావా? నాన్న, మనమేంటో చూపించాలి. ఇచ్చింది సరిపోలేదా అన్నయ్య? మళ్ళీ గంగాబావతోనే పెట్టుకోవాలనుకుంటున్నావు? వరదరాజులు మావయ్య మొహం చూస్తేనే నీరసంగా ఉన్నాడనిపిస్తోంది. ఈ ఒక్కరోజు తినకుండా ఉంటే కండకు పట్టిన కొవ్వుతో పాటు పంతం కూడా తగ్గుతుంది. అంతవరకు ఆగను గంగా. చూసారా, మా నాన్న ఏదో ప్లాన్ చేశాడు. మిమ్మల్ని అందరినీ ఇంట్లో నుంచి గెంటేయకపోతే ఆయన పేరు వరదరాజులే కాదు, నా పేరు దేవరాజే కాదు. ఏంటి వరదరాజులు గారు రమ్మన్నారు? మా పెదనాన్న రమ్మన్నాడు పరువు తీయించుకోవడానికి. అయినా పరువు తీసేవాడే అయితే ఆయన ఇంట్లోనే ఎందుకు ఉండనిస్తాడు? ఎందుకంటే ఈ ఇల్లు ఎంతైనా మేనలుడే కదా, మా పెద్దమ్మ చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చాడులేండి. మేనల్లుడు చుట్టాలంతా ఒకటైపోయిన తర్వాత ఆస్తి పేపర్లు మా దగ్గర ఎందుకు ఉంచుకుంటాం? డబ్బులు కట్టేశారు, వీళ్ళ పేపర్లన్నీ తిరిగి ఇచ్చేస్తాం.
నాన్న, వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ఏదో ఒక మార్గం చూస్తానన్నా. నువ్వు చేసేది ఇదే? అన్ని దారులు మూసుకుపోయాయి రాపోడా. తిండి తినకుండా నిద్ర చేయకుండా సచ్చేలా ఉన్నాం. ముందు వాళ్ళను ఇంట్లోంచి గెంటేస్తే గాని మనం బతకలేం. నువ్వు గమనుండు. మంచి పని చేశారు వరదరాజులు గారు. ఆయనే పోతారు. ఏంటమ్మా? ఆ, అదే వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళింటికి మా పెదనాన్నే పంపిస్తాడు అంటుంది అమృత. ఏది ఏమైనా నిన్న ఇంటికొచ్చాక మంచి భోజనం పెట్టించారు. ఇంట్లో మర్యాదలన్నీ చాలా బాగా చేశారు. చాలా సంతోషం మావయ్య. మాకు మాత్రం కూడు నీడ లేకుండా బయటే పడున్నాం. ఈ విషయంలో మా పెద్దమ్మకి నాగవల్లికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి శ్రీవల్లి. మాదే ఉందిలే వదినా. అన్నయ్య మాకు చేసిన మేలులో ఇదెంత, రవ్వంతా. ఏ విధంగా అయినా అన్నయ్యకి ఒకరోజు సేవలు చేసుకునే అవకాశం మాకు కల్పించినందుకు నేనే శివ వదినకి థ్యాంక్స్ చెప్పాలి. అయిపోయాయా మీ కబుర్లు? ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే మీ ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి. నిన్నటి వరకు వాళ్ళకి ఊర్లో ఇల్లే లేదని చెప్పావు కదేవా. ఇప్పుడు ఉందని చెప్తుండాను కదా తిరుపతి. ఆ మాట మీకు తెలియాలనే ఊరు పెద్దలను పిలిపించాను. ఆ పేపర్లు ఏవో ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కదండి. అబ్బోడా, ఓపిక లేదు నాన్న. కానీ వీళ్ళని ఇక్కడి నుంచి పంపించడం కోసమైనా ఆ పేపర్లు తీసుకొచ్చి వీళ్ళ మొహాన కొడతాను. ఆగన్నయ్య, అలా మొహాన కొడితే ఈ ఊరి జనంతోనే నీ మొహం మీద ఉమ్మేసేలా చేస్తాను. గొడవలొద్దురాపోడా. త్వరగా వెళ్ళి పేపర్లు తెచ్చిచ్చేసాయి. అందరి ముందు మీ మేనలుడి మీద కోపంగా మాట్లాడతారు, కానీ వాళ్ళ కష్టం వస్తే మాత్రం ఆదుకుంటారా అన్నమాట. తీసుకో బావా. సంతోషం కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.